నమస్తే అండి. ఇప్పుడు R25 ఉబుంటూ స్టూడియో ప్రోలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దామండి. ప్రోగ్రామ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ విత్ వైన్ విండోస్ ప్రోగ్రామ్ లోడర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందండి. దీని ముందు వైన్ హెచ్క్యూ అనే వెబ్సైట్లోకి వెళ్ళి వైన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేస్తామండి. అప్పుడు ఇలా R25 కానీ ఇన్స్కేప్ కానీ దాంతో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ లోగో ఆటోమేటిక్గా కనిపిస్తుందండి. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత వైన్ హెచ్క్యూ యాప్ దాంట్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ని కాపీ పేస్ట్ చేసి ఈ టెర్మినల్లో 1 by 1 ఇక్కడ కన్సోల్ అని ఉన్నది పేరు. ఫస్ట్ లైన్ 4-5 లైన్స్ కోడ్ కాపీ చేసి ఆ వెబ్సైట్లోంచి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ బటన్ నొక్కితే ఒక్కొక్క ప్రాసెస్ అవుతుందండి. ఆ 4-5 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా రైట్ క్లిక్ చేసి ప్రోగ్రామ్ ఫైల్ మీద .exe ఫైల్ కానీ .msc ఫైల్ కానీ ఇన్స్టాల్ చేస్తే ఇది ఉబుంటూ స్టూడియో ప్రో అండి. ఉబుంటూ స్టూడియో ప్రో కాదు, మామూలు వర్షన్ ఉబుంటూ స్టూడియో. అలాగా ఇన్స్టాల్ అవుతుందండి. సపోజ్ అలాగా ఇలా వాడచ్చండి. టెక్స్టైల్ డిజైన్కి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మీడిబ్యాంక్ పెయింట్ ప్రో ఇది కూడా అలాగే అండి. దీనిలో సిమెట్రీ టూల్స్ బాగా ఉపయోగపడతాయండి టెక్స్టైల్ డిజైనింగ్కి. ఉబుంటూ స్టూడియో ప్రోలో ఏంటంటే గింప్, క్రితా, ఇన్స్కేప్ ఇన్బిల్ట్లో వచ్చేస్తాయండి. ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే దాంట్లోనే వచ్చేస్తాయి. సరే చూడండి, సెర్చ్లో
ఇలాగా చూడండి, సిమెట్రీ పెన్స్, రొటేటింగ్ సిమెట్రీ ఇవి బాగా యూస్ అవుతాయండి. ఇలాగా ఈ స్పైరల్ పక్క కూడా అలాగేనండి. స్పైరల్ పక్క సెటప్ .exe ఫైల్, వైన్ విండోస్ ప్రోగ్రామ్ లోడర్ చూడండి. ఫైల్ సెలెక్ట్ చేస్తే ఓపెన్ విత్ వైన్ విండోస్ ప్రోగ్రామ్ లోడర్ అని ఉంటుందండి. ఓకే చేస్తే విండోస్లో ఎలా ఇన్స్టాల్ అవుతుంది ఆ విధంగా ఇన్స్టాల్ అవుతాయండి. సెర్చ్లో చూడండి, ఇక్కడ సిమెట్రీస్ అని ఉంటాయండి. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే టాప్లో సిమెట్రీస్ అని ఉంటాయి. టైల్ సబ్జెక్ట్ అర్థమయ్యేదానికి స్లోగా రఫ్గా తీసానండి, అవగాహన రావాలి ఫస్ట్. ఇలా ఉంటుందండి. ఇలా సేవ్ చేసుకోవచ్చండి. ఇలా కొన్ని ఇన్స్టాల్ అయినా ఇవి లేటెస్ట్ వర్షన్స్ అయినా ఈ క్రిటా డెఫినెట్లీ ఫోటో ఆఫినిటీ డిజైనరు ఇవి ట్రై చేస్తే అవ్వలేదండి ఇన్స్టాల్, ఏదో ఎర్రర్లా చూపిస్తుంది చూడండి.
ఓపెన్ అవ్వలేదండి. బాటిల్స్ యాప్తో కూడా ఓపెన్ అవ్వలేదు. అలా ఒకసారి ట్రై చేసి చూడాలండి. కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఫోటోషాపు, అఫినిటీ ఫోటో, అఫినిటీ డిజైనర్ ఈ మూడైతే ఓపెన్ కాలేదండి. క్రిటా కూడా పైన యాప్తో ఇన్స్టాల్ అవ్వలేదు. మామూలు ఈ యాప్కి వాటికి ఏం డిఫరెన్సో అర్థం కాలేదండి. కోడ్లో ఏదైనా మార్పు ఉందా ఏమో వాటికి వీటికి. ప్రోగ్రామ్ ఫైల్స్ ఇలాంటివి కూడా ఓపెన్ అయ్యాయి. కన్వర్షన్ సాఫ్ట్వేర్ అండి. ఇది కొంచెం ఫ్రీ. ఇవైతే వర్క్ అయ్యాయండి. చూడండి. కొన్ని అవుతున్నాయి, కొన్ని కాలేదండి. ఇదైతే అయింది మంచి ఫ్రీ కన్వర్షన్ కూడా. అలా చాలా వరకు యాప్స్ 50 to 60% అవుతుంది. ఏదైనా కోడ్ ఉంటే తప్ప దాని సపరేట్ అడ్వాన్స్డ్ కోడింగ్ వల్ల ఏమన్నా లేటెస్ట్ వర్షన్స్ ఇన్స్టాల్ అవ్వలేదు. అలా దీంట్లోనే ఓల్డ్ వర్షన్స్ కూడా అవుతాయేమో ఒకసారి ట్రై చేసి చూడాలండి. .exe ఫైల్ అయితే చాలా కన్వీనియన్స్గా అయ్యాయి. దీనికి ఎంఎస్ఐ ప్లస్ ఈ నెంబర్ ఇచ్చి .exe అని ఇచ్చినారు. ఈ మామూలుగా ఎంఎస్ఐ అన్నా .exe అని ఉన్నా అయ్యాయి. ఏదైనా కోడ్ ద్వారా డిఫరెన్స్ ఏమో. ఇంక్స్కేప్ కూడా అయిందండి. ఇంక్స్కేప్ కూడా ఓపెన్ విత్ వైన్ విండోస్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిందా కాలేదా. ఇది ఇమేజ్ యాప్ ఇమేజ్ ఏమో వచ్చినట్టుంది. ఇది చేశాను, చూద్దామండి. మర్చిపోయాను. ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. అదేనా కొంత ప్రాబ్లం ఏమో చూడాలి మళ్ళీ. ఆల్రెడీ ఇక్కడ ఇన్బిల్డ్లోనే ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళు. ఇన్స్కేప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓఎస్తోనే మళ్ళీ ఇన్స్టాల్ అయితే ఓఎస్కి ఏమైనా ప్రాబ్లం ఏమో ఇంకా క్యాన్సిల్ చేస్తానండి. ప్రొసీజర్ అయితే ఇదే. ఓపెన్ విత్ .exe ఇది .exe ఫైల్ ఉంటే, లేదంటే విండోస్లో ఇన్స్టాల్ అయ్యే ఫైల్స్ ఉంటే దాన్ని ఓపెన్ విత్ వైన్ విండోస్ ప్రోగ్రామ్ లోడర్. విండోస్ ప్రోగ్రామ్స్ ఈ వైన్ అనే యాప్ లోడ్ చేస్తుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి వైన్, ఒకటి బాటిల్, ఈ రెండు యాప్స్తో ఇన్స్టాల్ చేయొచ్చండి విండోస్ యాప్స్. ఉబంతులో ఇది ఉబంతు స్టూడియో. దీంట్లో ఆడియో ప్రొడక్షన్కి ఈ సాఫ్ట్వేర్ అని ప్రీ ఇన్స్టాల్డ్ అండి. ప్రీ ఇన్స్టాల్డ్ అండ్ ఫ్రీ యాప్స్తో ఇవి కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అండ్ ఫ్రీ యాప్స్. ఇవి కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అండ్ ఫ్రీ యాప్స్ అండి. ఇది ముక్కుతా మొలగతా ఉన్నట్టు ఉన్నదండి. విండోస్ 10 వేస్తే 16 GB ర్యామ్ అయినా
అర్థమే కదా. దీనిలో అయితే బాగా స్పీడ్గా ఉంది. i5 12th జనరేషన్ ఇంకో పీస్ ఉంది, దాని ఇంచుమించు ఎఫెక్టివ్గా అనిపించింది ఈ ఓఎస్ వేసినాక. అసలు సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో 4GB ర్యాము, 50-60 GB ఏదో ఎంటీ స్పేస్ అన్నట్లు చెప్తున్నది. 4GB ర్యామే దీనికి బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అన్ని వాటిలలో ఈ ఓఎస్ వేసుకోవచ్చండి, ఇన్స్టాల్ చేయొచ్చు. ఉబుంటూ మామూలు వర్షన్ కూడా స్టూడియో కాకుండా కొద్దిగా ఫాస్ట్గానే ఉంది దీనిలాగానే. దాంట్లో ఏంటంటే మనం ఈ డిజైనింగ్కి సంబంధించినట్టు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి వెబ్సైట్లోకి వెళ్ళి. గ్రాఫిక్ డిజైన్లో ఈ 3 కావాలనుకున్నాం మనకు. క్రిటా, గింప్, క్రిటా, ఇన్స్కేప్ ఇవి కావాలంటే మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చండి. చూడాలంటే క్యాటరింగ్ ఆప్షను, సిమెట్రీ ఆప్షన్స్ ఎక్కువ ఉండే సాఫ్ట్వేర్లకు చెప్తున్నానండి. చూడండి, మనం ఇంతకుముందు ఇన్స్టాల్ చేసింది పెయింట్ షో ప్రో. చూడండి, పెయింట్ షో ప్రో 7. ఎంతసేపటికి కొత్త కంప్యూటర్లో కొనండి, అప్పులు చేసుకోండి అని అంటే ఉన్నది వ్యవహారం ఇండస్ట్రీ అయితే. ఓపెన్ మార్కెట్లో ఏది సరిగా లేదు కదా, బిజినెస్లు అన్నీ డౌన్ అయ్యాయి. అంటే ఇట్లా ఏంటంటే రిసోర్సెస్ జనరల్ టాక్ రిసోర్సెస్, దీని 16GB ర్యాము, దీని హార్డ్ డిస్క్ స్పేస్ ఒకలా కాకుండా 16GB ర్యామ్లో కొంత జీబీ విండోస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటుంది అన్నట్టు చెప్తున్నారండి. నాకు అలాగే అనిపించింది. దీన్ని ఇన్స్టాల్ చేసి చూస్తే ఎక్కువ నుంచి వాడుతున్నాం కదా, అదే కంప్యూటర్లో ఈ ఓఎస్ వేస్తే స్పీడ్గా అనిపించిందండి. 2 గంటలు చేసే పని 1.25 గంటలో చేస్తే మేలే కదా. 1.5 గంటలో చేసినా ఎంత లేదన్నా ½ అన్ అవర్ మిగిలితే ఇంకొక వర్క్ చేసుకోవచ్చు, లేదంటే 1% వర్క్ అలా ఉండొచ్చు. ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఉంటాను. బాటిల్స్ యాప్లో ఇంకేమైనా ఇన్స్టలేషన్ ఆప్షన్స్ ఉంటాయేమో, మనం ఇన్స్టాల్ చేస్తే అవ్వలేదా. అఫినిటీ ఫోటో, అఫినిటీ డిజైనర్, ఇప్పుడేమైనా అప్డేట్స్ ఏమైనా వదిలేరేమో చూద్దామండి. ఇప్పుడేమైనా ఇన్స్టాల్ అవుద్దాము. ఉంటానండి. నమస్తే.